ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రాజమండ్రి పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తాపడిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు జనాలు బోట్ల మీద వెళుతున్నట్లు తెలుస్తోందన్నారు. పైగా రాత్రి వేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పేకాట కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్రాం గుర్తు చేశారు. గౌతమి సూపర్ బజార్ కి చెందిన స్థలం లీజు విషయంలో తనకు 5 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఆరోపించిన ఈవీఎం ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే ఏమి చేస్తున్నట్లు అని భరత్ ప్రశ్నించారు. నిన్న వెళ్ళిన 24 మంది వెళ్తే కొంత బోట్కి ఏదో చిల్లు పడిందని 12 మంది దిగిపోయారని చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళే మనుషులు ఎవరు? జాలర్లు వెళ్తున్నారా, వేటకు వెళ్తున్నారా, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు? నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ డే కూడా అని చెప్తా ఉన్నారు. దానిపైన కూడా అక్కడ వైన్ షాపులన్నీ కూడా రాజమండ్రి సిటీలో కానీ లేకపోతే మూసేయడం జరిగింది. ఇక్కడి నుంచి తీసుకుని అక్కడికి వెళ్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారంగా జరుగుతూ ఉంది. దీనిపైన అసలు అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారనేది అర్థం కావట్లేదు. నేను ఇందాక చెప్తున్నా, ఇదే కోటిలింగాల ఘాటుకు సంబంధించిన బోట్లు, అదే కోటిలింగాల దగ్గర ఎమ్మెల్యే మనుషులందరూ కూడా అక్కడ ఇసుక ర్యాంపులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. మరి అక్కడికి దీనికి ఏం లింక్ అనేది కూడా ఒకసారి మీడియా నిగ్గు తేల్చాలి, అధికారులు కూడా నిగ్గు తేల్చాలి. ఎందుకంటే కొన్ని వందల మంది అక్కడ పనిచేస్తున్నారు ఇదే కోటిలింగాల ఘాటు దగ్గర. కనీసము ఆ ఇసుక ర్యాంపులకు సంబంధించి మనుషులు వెళ్ళినా కూడా అక్కడ ప్రజలను కాపాడేవారేమో. వాళ్ళకి డబ్బులు యథేచ్ఛగా దోచేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడడంలో కనీసమైన ఉండుంటే నిజం కాస్తైనా బుద్ధి వచ్చి ఉండేది.